ఎస్ నీలిమ, పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మలకి సంబంధించి తీవ్ర స్థాయిలో అక్కడ రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం సతీమణి భారతి జనాల్లోకి వెళ్ళినప్పుడు కూడా డైరెక్ట్ గా ఆవిడ్ని నిలదీసిన పరిస్థితి. పాస్ పుస్తకాల మీద వాటి మీద రైతుల బొమ్మలు ఉండాలి, కానీ జగన్ గారి బొమ్మలు ఎందుకున్నాయి అని చెప్పి వాళ్ళు నిలదీస్తున్న పరిస్థితి. అన్ని రకాలుగా కూడా ఎందుకు రైతును పక్కన పెట్టి ప్రభుత్వం తన ప్రచారం చేసుకోవడానికి వీటిని ఉపయోగించుకుంటుంది, ముఖ్యంగా సీఎం బొమ్మలు దానిలో అంత పెద్ద పెద్ద బొమ్మలు వేయాల్సిన అవసరం ఏంటి అని సీఎం సతీమణి నిలదీసిన పరిస్థితి. రైట్, సొంత పార్టీ నేతల నుంచే ఈ ప్రశ్నలు వచ్చేసరికి భారతి ఎటూ పాల్పోలేదు, తను ఏమి సమాధానం చెప్పకుండా వెనుదిరిగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో చూద్దాం, మా పాసు పుస్తకాలపై జగన్ బొమ్మలెందుకు, మా తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న భూముల పట్టాపై జగన్ ఫోటోలు ఎందుకు వేశారు, వాటిపై మా ఫోటోలే ఉండాలి కదా. కడప జిల్లా వేంపల్లి మండలం వైసీపీ నేత భాస్కర్ రెడ్డి ప్రశ్నను ఎవరికో వేయలేదు, ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలోని భారతిరెడ్డికి ఈ ప్రశ్నలు ఎదురయ్యాయి. కాకినాడలో జగన్ నిర్వహించిన రెవెన్యూ మీటింగ్ లో కృష్ణయ్య అనే రైతుకు జగన్ బొమ్మలున్న పాస్ పుస్తకం అందించారు. దాని నిండా జగన్ బొమ్మలే కనపడడంతో ఆ రైతు వేదిక మీద నుంచే పాస్ పుస్తకాన్ని చించి పడేశాడు. విజయనగరం మండలంలో శ్రీనివాసు అనే రైతు నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అక్కడి టేబుల్ పై తన పాస్ పుస్తకం విసిరారు. నా పాస్ పుస్తకంలో జగన్ బొమ్మలు ఎందుకు వేశారు, పుస్తకం ముందు పేజీ, లోపలి పేజీ, వెనుక పేజీల్లో జగన్ బొమ్మలే ఉన్నాయి, నా ఫోటో కనబడినట్లుగా వేశారని రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బొమ్మలున్న పాస్ పుస్తకం తనకొద్దని రైతు చెప్పడంతో ఇష్టం ఉంటే తీసుకో, లేదంటే ఆఫీస్ నుంచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. పాస్ పుస్తకాన్ని ఆ రైతు అక్కడే పడేసి వెళ్లిపోయారు. గుంటూరు జిల్లాకు చెందిన రైతు నాగభూషణం పాస్ పుస్తకాన్ని చూపిస్తూ ఈ భూమి నాదా జగందా, నా పాస్ పుస్తకంలో జగన్ బొమ్మలేయడం దేనికి, భూమి జగందా నాదా, దీన్ని చూసి బ్యాంకు వాళ్లు ఏమనుకుంటారు అంటూ ఆగ్రహించారు. వీరిలో ఏ ఒక్కరూ ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు కారు, అంతా రైతులే. ఇక కడప నియోజకవర్గంలో అందులోనూ జగన్ కు తిరుగులేని బలం ఉన్న వేంపల్లిలో సీఎం సతీమణి ప్రశ్నించిన రైతు స్వయాన వైసీపీ నేత, ఆయన అక్కడ మాజీ సర్పంచ్ కూడా. జగన్ బొమ్మలున్న పాసు పుస్తకాలను రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు అనడానికి ఇవి మచ్చుతునకలు. కొందరు కోపంతో చించేయగా మరికొందరు తీవ్ర ఆగ్రహావేశాలను ప్రదర్శిస్తున్నారు. ఇక మరికొందరు ఎన్నికల ప్రచారంలో తమ వద్దకు వచ్చిన వైసీపీ నేతలను నిలదీస్తున్నారు. భూమి రైతుది, పాసు పుస్తకం రైతుది, మధ్యలో జగన్ బొమ్మలు ఎందుకు వేశారన్నది రైతుల ప్రశ్న. దీనికి ముఖ్యమంత్రి జగన్ ఫోటోల పిచ్చిని పరాకాష్ఠకు తీసుకువెళ్లిన రెవెన్యూ, సర్వే ఉన్నతాధికారులే బదులివ్వాలి. అధికారులు గత ఏడాదిన్నర కాలంగా ఈ ప్రశ్నకు ముఖం చాటేశారు. ఆ రెండు శాఖలు అధికారికంగా స్పందించలేదు. ఇక ముఖ్యమంత్రి ఏనాడు ప్రజల ముందుకొచ్చి పాసు పుస్తకాల్లో తన ఫోటోలు ఎందుకు వేశారో సమాధానం చెప్పుకోలేదు. దీంతో రైతుల్లో ఆగ్రహం కాస్త కసిగా మారుతుంది. ఫోటోల పిచ్చిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏపీ టైటిల్ చట్టంపై, అందులోని ప్రమాదకర క్లాజులపై రాష్ట్రం అంతా మహోద్యమమే నడుస్తోంది. తాము అధికారంలోకి వస్తే చట్టాన్ని రద్దు చేస్తామని ఎన్డీఏ కూటమి ప్రకటించింది. ఉమ్మడి మేనిఫెస్టోలోనూ అదే మాట చెప్పింది. ఇక అధికార పార్టీ నానా తంటాలు పడుతోంది. తాము ఇష్టపడి చట్టం తీసుకురాలేదని, కేంద్రం ఒత్తిడి చేస్తేనే తెచ్చాము అని చెబుతోంది. ఇదెలా ఉన్నా రైతులు మాత్రం జగన్ బొమ్మలున్న పాస్ పుస్తకాలను సహించలేకపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య మనకు అందిస్తారు. ఎస్ సత్య, చెప్పండి. పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మలు ఉండడాన్ని సొంత పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి, సాక్షాత్తు సీఎం సతీమణిని నిలదీస్తున్న సందర్భాలు కూడా మనం చూసాం. అప్డేట్స్ ఏంటి సత్య? రైతుల పొలాలకు సంబంధించి పాస్ పుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు, అది కేవలం మొదటి పేజీలోనే కాదు, ప్రతి పేజీలో కూడా వాటర్ మార్క్ తో ఇంపోజ్ అయ్యే విధంగా ఆ బొమ్మలను వేయడం పట్ల రైతులు, ముఖ్యంగా వైసీపీకి చెందిన రైతులే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భూపట్టా పేరిట చేతిలో బొమ్మల పుస్తకం పెట్టారని కూడా వారంతా కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి పేజీలో కూడా జగన్ ఫోటోలే, భూమి నాది, పుస్తకం నాది, మధ్యలో జగన్ ఫోటోలు ఎందుకు వచ్చాయని కూడా రైతాంగం ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చివరకు సీఎం సతీమణి భారతిరెడ్డిని కూడా ప్రచారంలో ఇదే అంశం పైన నిలదీయడంతో ఆమె సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఇదే విధమైన పరిస్థితి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా, గుంటూరు నుంచి కడప వరకు ప్రతి చోట కూడా రైతులు ఇదే ప్రశ్నలు ప్రశ్నిస్తున్నారు. పైగా
శాశ్వత భూ హక్కు భూరక్ష చట్టం కింద ఈ పుస్తకాలు సర్వే చేసి ఇస్తున్నామని చెప్పి చెబుతున్నప్పటికీ కూడా అంటే దాని అర్థం శాశ్వతంగా పుస్తకాలు వారి దగ్గర ఉంటాయని, శాశ్వతంగా ముఖ్యమంత్రి జగన్ లేనప్పుడు ఆయన ఫోటో ఎందుకు ముద్రిస్తారు అనే ప్రశ్న కూడా సర్వత్రా వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో వైసీపీ ప్రభుత్వం వాడుతున్నటువంటి నాటకాల పైన కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా అటు అజయ్ కల్లం రెడ్డి కావచ్చు, అదేవిధంగా ధర్మాన ప్రసాదరావు కావచ్చు, వీరందరూ కూడా చట్టం ఇంకా అమల్లోకి రాలేదని చెబుతున్నప్పటికీ కూడా చట్టం ఆల్రెడీ 2023 అక్టోబర్ 1 నుంచే అమల్లోకి వచ్చేసిందని చెప్పి స్పష్టంగా పేర్కొన్న రాజపత్రం కూడా ఉంది. దీంతో పాటు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కేంద్రం మీద తోసే ప్రయత్నం అయితే వైసీపీ సర్కార్ చేస్తోంది. నిజానికి ఈ చట్టం ఈ కర్త కర్మ క్రియ మూడు కూడా వైసీపీ సర్కార్ అనేది స్పష్టమవుతుంది. జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఈ టైటిల్ యాక్ట్ ను పెట్టాలనుకోక ముందే 5 నెలల ముందే ఈ చట్టాన్ని జగన్ సర్కార్ రూపొందించింది. అధికారంలోకి వచ్చిన 2 నెలలకే అసెంబ్లీలో దీనిపై బిల్లు పెట్టింది. కేంద్రం ఆలోచన కంటే 5 నెలల ముందే ఈ చట్టాన్ని రూపొందించి ఇప్పుడు ఈ బిల్లును కేంద్రం మీదకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. అవగాహన లేక మాట్లాడుతున్నారంటూ అజయ్ కల్లం లాంటి సీనియర్ ఐఏఎస్ లు రిటైర్ అయిన తర్వాత ఈ విధంగా మాట్లాడటం సలహాదారుగా ఉంటూ అని కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుంది. 2023 నవంబర్ లోనే గెజిట్ ఇచ్చినప్పటికీ కూడా రీసర్వే జరుగుతుంది, ఇంకా చట్టం ఇంకా అమల్లోకి రాలేదు అని చెప్పి మంత్రి ధర్మాన అనడం పట్ల కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ కట్టుకట్లన్నింటినీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. నిజానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 కంటే ముందే 3 సార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళొచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా ఒక్కొక్క దానికి సరిచేసుకుంటూ వచ్చి 3వసారి చట్టం తెచ్చేటప్పుడు సీఎం జగన్ రెవెన్యూ శాఖ అధికారులు తీవ్రంగా హెచ్చరించారు. సరే చట్టం తిరిగి వస్తే మీ సంగతి చూస్తా అన్నట్టుగా కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో అసలు నిజానికి బిల్ 38/2019 ఏర్పడిన ఈ చట్టం 2023లోనే ఆమోదం పొందింది అనేది జరుగుతున్న పరిణామాలు చూస్తే స్పష్టమవుతోంది.